హలో అండి, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. నాకు నచ్చింది. మీరు చూడనవసరం లేదంటున్నారుగా, అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను. సుజాత ఫోన్ పెట్టేసింది. ఆ విధంగా పరిస్థితుల ప్రాబల్యం వలన సుజాత మళ్లీ తిరిగి హైదరాబాద్లోనే మదన్కి ఎదురుగా ఉండాల్సి వచ్చింది. రవి ఫ్యాక్టరీ మేనేజర్గా చేరిన తర్వాత మదన్ మూలంగా తలక్రిందులైన సంసార నౌక నారాయణరావు గారి పుణ్యమా అని ఒడిదుడుకులు తగ్గి మళ్లీ సాఫీగా సాగిపోసాగింది. రవి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ స్థితిగతులు కూడా చక్కబడినాయి. నారాయణరావు గారికి సంతృప్తిగా నిశ్చింతగా అనిపించసాగింది. ఆయన బాగా ఆలోచించారు. ఉన్న ఆస్తి అంతా సగభాగం చేసి మదన్కి రవికి చెరిసగంగా పంచి ఇస్తూ విల్లు రాసేసి భార్యకి చదివి వినిపించారు. అది వినగానే సుశీలమ్మ గారు భర్త మీద విరుచుకుపడింది. ఈ బుద్ధి మీకు స్వయంగా పుట్టిందా, లేక వాడు పుట్టించాడా? కన్న కొడుకుని ఇట్లా అన్యాయం చేసి పరాయవాడికి కట్టబెడుతున్నారు మీరు. మీరు తండ్రేనా? వాడిని అసలు ఇక్కడ చేర్చినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని భయపడుతూనే ఉన్నాను అంటూ పోట్లాడింది. ఆయన భార్యని శాంతపరిచారు. నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదే. మదన్ చేతిలో చిల్లి గవ్వ మిగలదు. మన దగ్గరున్నా నిలవనీయడు. చివరికి మనకి రవే అండవుతాడు. నేను రవికి ఇస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావే గాని ఆ రూపంగా మన ముగ్గురికి కనీసం తిండికి బట్టకి లోటు లేకుండా మిగిలిస్తున్నానని తెలుసుకోవటం లేదు అంటూ వివరించాడు. ఏమో, మనకి ఆ రవి పెడతాడని నమ్మకం ఏమిటి? ఎంతమంది ఇలా విల్లు రాయించుకొని తర్వాత వాకిట్లోకి కూడా రానీయకుండా చేయలేదు? ఈసడింపుగా అంది సుశీలమ్మ. రవి సంగతి నీకు తెలియదే. తెలిస్తే నువ్విలా అనవు అన్నారాయన. తండ్రి ఆస్తినంతటినీ తనతో పాటు రవికి కూడా సమానంగా పంచి ఇచ్చాడనే వార్త మదన్కి కుతకుతలాడేటట్లు చేసింది. తను వ్యామోహపడి పెళ్లి చేసుకోవాలనుకున్న సుజాత రవిని పెళ్లి చేసుకుంది. తండ్రి ఆస్తి సగభాగం రవికిచ్చి ఫ్యాక్టరీ అధికారం కూడా కట్టబెట్టాడు. దానికి తోడు అతని కళ్ళెదుటే రవి సుజాతలు ఆనందంగా అన్యోన్యంగా కాపురం సాగించడంతో మదన్కి అది చూడలేక కళ్ళు కుట్టినట్టుగా ఉంది. తన ఆనందమంతా రవి జుర్రుకుంటున్నాడనే అసూయ పెరిగిపోయింది. అతనంటే చెప్పలేనంత ద్వేషం కలగసాగింది. మదన్ మనసులో ఈ విషం ఉన్నట్టు తెలియని రవి సొంత తమ్ముడిని చూసినట్టుగా అభిమానించేవాడు. మదన్ రవి ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. రవి ముందు సుజాతతో ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. రవి కాస్త కనుమరుగు అయితే సుజాతని వ్యంగ్యంగా హేళనగా ఏదో ఒకటి అనేవాడు. మదన్ పగ పామునీడలా వెంటాడుతూ ఉండటంతో రవి తన ప్రేమానురాగాలతో ఎంత బాగా చూసుకుంటున్నా దాంపత్య జీవితాన్ని ఆనందించలేకపోతోంది సుజాత. ఏమీ ఎరగనట్టుగా ఎంతో ఆత్మీయత ఉన్నట్లుగా మదన్ పలకరింపులు, సినిమాలకు వెళదాం రమ్మనమనే ఆహ్వానాలు, పిక్నిక్ కోసం చేసే ఏర్పాట్లు, వీటి బారి నుండి ఎప్పటికప్పుడు రవిని యువతలికి లాగటానికి, అతని మనసు నొచ్చుకోకుండా సంజాయిషులు చెప్పటానికి సుజాతకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. మదన్ చాటుగా చేస్తున్న ఈ యుద్ధం ఎదుర్కోవటం కష్టతరం కాసాగింది. ఆనాటి మధ్యాహ్నం మదన్ రవి ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మోగటంతో సుజాత వెళ్ళి తలుపు తీసింది. మదన్ వెంటనే లోపలికి వచ్చి వీధి తలుపు గడియపెట్టాడు. సుజాత వాటిని తెరవబోతుంటే చేతులు పట్టుకున్నాడు. వచ్చినప్పటినుంచి నీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలని నా ప్రయత్నం. కానీ ఎప్పటికప్పుడే నువ్వు తెలివిగా తప్పించుకుంటున్నావు. ఇప్పటికి నాకు ఈ అవకాశం చిక్కింది అన్నాడు. సుజాత చెయ్యి విదిలించుకుంది. కానీ అతను వదల్లేదు. ఎందుకిలా నా నుంచి తప్పించుకోవాలని చూస్తావు? మనిద్దరం ఒకరికొకరు అయిన వాళ్లమని భగవంతుడే ఇలా దగ్గర చేర్చిన తర్వాత కూడా దూరంగా ఉంటానంటావేంటి? అతను సుజాతను కౌగులించుకోబోయాడు. సుజాత తప్పించుకొని అతని చెంప మీద ఈడ్చి ఎడాపెడా కొట్టింది. సుజాత కళ్లల్లో చేదరింపు చూసిన కొద్దీ అతని మనసులో కసి పెరగసాగింది. ఒడుపుగా సుజాతని పట్టుకొని దగ్గరికి తీసుకోవటానికి ప్రయత్నిస్తూ, నా కళ్ళెదుటే ఉంటూ నన్ను దగ్గరికి రానియవా? నన్ను మరీ వెర్రివాడిని చేస్తున్నావు. ఒక్కసారి నా కోరిక తీర్చకూడదు? నన్ను కాదని నువ్వు తప్పించుకోగలవా? అంటున్న మదన్ నుంచి తప్పించుకునే మార్గం తోచని సుజాత రెండు చేతులు జోడించి నమస్కరించి, మదన్, మన జీవితాలు విడిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకోరి భార్యని. దయుంచి నా మీద పగ మర్చిపో అంది. ఈ మాటలు వినగానే అతను నవ్వాడు. మన జీవితాలు విడిపోయినా తిరిగి కలిసే సూత్రంగా రవి దొరికాడుగా. ఇది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు? నేను ఈ మాట నీకు చెప్పటానికి వచ్చాను. రవి నేను ప్రాణమిత్రులం. చిన్నప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నాం. ఇప్పుడు ఒకే భార్యని పంచుకుంటాం. తప్పేం లేదు. నువ్వంటే నాకు వ్యామోహం ఉంది. ఆ వ్యామోహం తీర్చుకోవటం కోసమే పెళ్ళి అంటే అలర్జీగా భావించే నేను చివరికి నీతో పెళ్ళికి కూడా సిద్ధమయ్యాను. నువ్వు నాకు దక్కకుండా పోవటమే కాకుండా నలుగురిలో నన్ను నవ్వులు పాల్చేశావు. నీకు పెళ్ళైతే మాత్రమే రవి భార్యగా నటిస్తూ నాకు ప్రియురాలిగా ఉండు. ఎంతమంది ఆడవాళ్ళు అలా చేయటం లేదు? నా వ్యామోహము తీరుతుంది, నీ జీవితము నీకుంటుంది.
వెకిలిగా అంటూ నవ్వాడు. ఛీ, నోర్ముయ్. సుజాత దెబ్బతిన్న పులిలా అయ్యింది. ఏ, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయమా? అలాంటి సందేహం నీకేం అవసరం లేదు. రవి స్నేహితుడిగా నేను ఈ ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు. ఎవరు ఏమీ అనుకోరు. నన్ను కాదని నువ్వు రవితో ఒక క్షణం కూడా సుఖపడలేవు. సుఖపడనివ్వను కూడా. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రవి తప్పు కాకపోతే, రవి భార్య అయిన నిన్ను పొందగోరటం నా తప్పు కూడా కాదు. నువ్వు నన్ను ప్రేమించావు, నాకు ప్రేమలేఖలు రాశావు, ప్రేమ కానుకలు గుర్తుగా ఇచ్చావు. నీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ సంగతి నీకు గట్టిగా చెప్పటానికే వచ్చాను. చెప్పు, రవి భార్యగా ఉంటూ నా ప్రియురాలిగా నువ్వు ఉండలేనంటే, ఆ నటన నీకు చేత కాదంటే చెప్పు. ఈ లోకంలో అసలు ఆ రవే ఉండడు. ఆ అడ్డే మనకు లేకుండా తొలగిస్తాను అన్నాడు. ఏమన్నావు? సుజాత అపర కాళిలా అతని మీద కలబడింది. ఆ క్షణంలో అతన్ని చంపి తను చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. ఇంతలో తలుపు శబ్దమైంది. అమ్మగారు, తలుపు తీయండి అంటున్న పని మనిషి కంఠం వినిపించింది. మదన్ చప్పున సుజాత పలకోకుండా నోరు ముయ్యాలని చూశాడు. కానీ ఎలాగో తప్పించుకున్న సుజాత వస్తున్నా అంటూ కేకపెట్టేసింది. మదన్ సుజాతని వదిలేశాడు. అతని ముఖం నోటి వరకు వచ్చిన అమృత కలశం హఠాత్తుగా జారిపోయిన మనిషిగా ఆశాభంగమైంది. సరే, బాగా ఆలోచించుకో. ఆఖరిసారిగా చెబుతున్నాను. నువ్వు నా దానివి కాకపోతే రవి నీకు దక్కడు. ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ద్వారా మనుషుల్ని చంపటం ఎంత సులభమో నీకు తెలియదు. దాని హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు అని వెళ్ళిపోయాడు. సుజాత ఈ మాటలు వినగానే మ్రాన్పడినట్లుగా నిలబడిపోయింది. మదన్ వెళ్ళి తలుపు తీశాడు. పని మనిషి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మదన్ వెంటనే జోబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఆమె చేతిలో పెట్టాడు. పని మనిషి తెల్లబోయిన 10 రూపాయల కాగితం చూడగానే దాని ముఖం వికసించింది. బొడ్లో దాచుకొని ఏమీ ఎరగని దానిలా లోపలికి వచ్చింది. లోపలికి రాగానే అతి వినయంగా, క్షమించండమ్మా, మీరు పనిలో ఉన్నారని నాకు తెలియక తలుపు తట్టాను. ఇంకెప్పుడు ఈ వేళలో పనికిరాను అంది. లత అంటోంది. చీచి, నీ మాట విని నేను అడ్డగాడితనే పోయాను. నువ్వు ఉద్యోగమని ఆశ పెడితే చదువు మానేసి వచ్చాను. అటు చదువు పోయింది, ఇటు ఉద్యోగమూ ఊడింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉద్యోగం పోయిందని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. ఆయన ముందే ఈ ఉద్యోగం వద్దు మొర్రో అన్నాడు. నేనే వినలేదు. ఇప్పుడు రెంటిటికి చెడ్డ రేవడినయ్యాను. లత మదన్ మీద విరుచుకుపడుతున్నట్టుగా అంది. ఇది మరీ బాగుంది. నన్నేం చేయమంటావు? ఆ రవికి నువ్వు తెలుసునని నేను కలగన్నానా? నువ్వు విశాఖపట్నంలో మీ పిన్ని దగ్గర ఉన్నప్పుడు ఆ గోపాలం అనే కుర్రాడితో అంత బాగోతం జరిపావని నాకేం తెలుసు? మదన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఇప్పటికీ నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ గోపాలని నేను చంపలేదు. వాడి ఉరి పోసుకొని చస్తే నేనేం చేయను? లత ఆవేశంగా అంది మ్యాక్సీ సర్దుకుంటూ. దొంగని గురించి దొంగకే బాగా తెలుస్తుంది. నువ్వు చెప్పేది అబద్ధమో కాదో తెలుసులే అన్నాడు. లత అతని పక్కన కూర్చొని మీద చేతులు వేసింది. అవన్నీ ఎత్తి నన్ను సాధించకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అంది. మళ్ళీ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకొని ఆ రవికి బుద్ధి చెప్పు అన్నాడు. నువ్వు చెప్పేది జరిగే పనేనా? రవి నన్ను తీసేసిన తర్వాత అక్కడ మళ్ళీ నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది అంది. సుజాతకి. సుజాత ద్వారానే నువ్వు మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నాడు మదన్. సుజాతనా? అవును, సుజాత ద్వారానే. సుజాత దగ్గరికి వెళ్ళి ఆ రవికి చెప్పి ఉద్యోగం ఇప్పించమని అడుగు అన్నాడు రవి. మదన్, నువ్వు మతి సరిగ్గా ఉండి మాట్లాడుతున్నావా? సుజాత నా మాట వింటుందని ఎలా అనుకున్నావు అంది. వినేటట్టు నువ్వు చేసుకో ఊరగా చూసి అన్నాడు మదన్. మదన్ జోబులో నుంచి కొన్ని ఉత్తరాలు, సిగరెట్ లైటరు తీసి లత చేతికిచ్చాడు. ఇవి నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే సుజాత నువ్వు ఏ మాట మాట్లాడినా నాదస్వరం విన్న పాములా తలాడిస్తుంది అన్నాడు. లత ఆ ఉత్తరాల్ని తీసి చూసింది. సుజాత మదన్కి రాసిన ప్రేమలేఖలవి. మదన్ కసిగా చెప్పటం ప్రారంభించాడు. లత, ఆ రవి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసి ఆఫీసులో అందరి ముందు అవమానం చేశాడు. మా నాన్న మంచి మనసుకి ఎరవేసి మా ఆస్తిలో సగభాగం కాజేశాడు. ఆ సుజాత పెళ్లి పేరుతో నన్ను నవ్వులు పాలు చేసి ఏమీ ఎరగని నంగనాచిలా పెళ్లి చేసుకొని కాపురం చేస్తోంది. నా ఆస్తిని, నా ఆనందాన్ని దోచుకున్న వాళ్లకి పాఠం నేర్పాలి. పచ్చని వాళ్ల కాపురంలో చిచ్చు బగ్గుమనాలి. అది నీ వలనే సాధ్యమవుతుంది అన్నాడు మదన్. లత అతని వైపు ఓరకంటితో చూసింది. నిజమే మదన్, నీ అవమానం నా అవమానంగా భావిస్తాను. నువ్వు ఏది చెబితే అది చేస్తాను. కానీ నాకు దీనివల్ల దక్కే ప్రతిఫలమేమిటి అంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను వెంటనే అన్నాడు మదన్.
లత కళ్ళల్లో కోటి కాంతులు మెరిసినాయి. 1,00,000 ఆశలు విరబూసినాయి. నిజంగానా? నిజమేనా మదన్? అంది సంభ్రమంగా. ఒట్టు వేసి చెబుతున్నాను. నా ఈ పగని నువ్వు చల్లారిస్తే మా నాన్నని కూడా లక్ష్య పెట్టకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్. అతను లత చెయ్యి తీసుకొని వాగ్దానం చేశాడు. రవి భోజనానికి వచ్చే వేళ అయింది. సుజాత టేబుల్ మీద అన్నీ సర్దుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. సుజాత చేస్తున్న పని ఆపి వెళ్ళి తీసింది. హలో. అవతల నుంచి లత కంఠం వినిపించింది. నువ్వా? అంది సుజాత. నేనే డియర్. బాగున్నావా? ఏమిటి అన్యాయం? పెళ్లి చేసుకొని పాత స్నేహితుల్ని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. నేను మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటావు చెప్పు. నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి అంది లత. షటప్. నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదు. సుజాత విసురుగా అనేసి ఫోన్ పెట్టేసింది. సుజాత టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చింది. లత జ్ఞాపకాలతో ఆవేశంగా అయిన సుజాత రవి రావటం గుర్తించనే లేదు. రవి వెనక నుంచి చప్పుడు కాకుండా వచ్చి సుజాతని పట్టుకున్నాడు. సుజాత కెవ్వుమంది. వెంటనే చేతులతో అతని కంఠం గట్టిగా పట్టుకుంది. రవి కంగారుగా సుజాత చేతులు ఆపుచేశాడు. ఏమిటిది? అంత భయపడిపోయావు? అన్నాడు. భర్తని చూడగానే సుజాత తొట్రుపాటుతో తనని తాను సంభాళించుకుంది. బాప్రే, దొంగతనంగా పొందాలనుకున్న ఆనందానికి మంచి శాస్తే చేశావు. రవి మెడ మీద చేత్తో రాసుకుంటూ అన్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కోబోతున్న రవి ఆగి వెళ్ళి తీశాడు. సుజాత ఊపిరి బిగబట్టి చూస్తోంది. హలో. ఎస్. ఉంది. ఒక్క నిమిషం. రవి ఫోన్ పట్టుకొని సుజాతని పిలిచాడు. రండి దేవిగారు, ఫోన్ మీకే. ఎవరో స్నేహితురాలట. కాస్త త్వరగా మాటలు ముగించి నాకు భోజనం పెట్టండి అన్నాడు నవ్వుతూ. సుజాత వచ్చి ఫోన్ తీసుకోక తప్పలేదు. రవి బేసిన్ దగ్గర చేతులు కడుక్కోటానికి వెళ్ళిపోయాడు. సుజాత హలో అంది. అవతలి నుంచి లత పలికింది. సుజా, నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా నాకు నీతో మాట్లాడాల్సిన పని చాలా ఉంది. ఎప్పుడు రమ్మంటావు? సాయంత్రం రానా? అంది. ఏమిటా పని చెప్పు. సాధ్యమైనంతగా కోపం అణుచుకుంటూ అడిగింది సుజాత. పనా? ఇదిగోండి ఇదే. లత ఉత్తరం చదవటం ప్రారంభించింది. అది వినగానే సుజాత కళ్ళు బైర్లు కమ్మినాయి. మదన్కి తను రాసిన ప్రేమలేఖ. నీ ఈ ఉత్తరాలు నా దగ్గరున్నాయి, వాటిని గురించి మాట్లాడాలి అంది లత. సుజాత ఫోన్ పెట్టేసింది. అప్పటికే అన్నం వడ్డించుకుంటున్న రవి సుజాత రావటం చూసి నవ్వుతూ, అప్పుడే వదిలిందా మీ ఫ్రెండ్ అన్నాడు. అది దెయ్యం, వదలదు. మీరు త్వరగా రమ్మన్నారుగా, నేనే వదిలించుకొని వచ్చేశాను అంది. అతను భోజనం చేస్తున్నాడు. అతని కుర్చీ వెనకాల నిలబడిన సుజాత అతని తల మీద చెయ్యి వేసి, రవి మృదువుగా పిలిచింది. మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. ఇంకేదైనా ఉద్యోగం చూసుకుందాం మెల్లగా అంది. భోజనం చేస్తున్న రవి తలెత్తి చూశాడు. నీ పిచ్చి ఇంకా పోలేదన్నమాట అన్నాడు నవ్వుతూ. నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? నీతో మాట్లాడాల్సిన పని ఏమీ లేదని నిన్నే చెప్పానుగా. సరాసరి లోపలికి వచ్చిన లతని చూసి సుజాత ఆవేశం అణుచుకుంటూ అడిగింది. లత వయ్యారంగా నిలబడింది. సుజాతని పరిశీలనగా చూస్తున్నట్టుగా నవ్వుతూ చూసింది. స్నేహితురాలు ఇంటికి వస్తే పలకరించే తీరు ఇదేనా అంది. స్నేహితురాలు? ఆ మాటని అపవిత్రం చేయకు అంది సుజాత. సుజాత అసహ్యాన్ని లత రవ్వంత కూడా పట్టించుకోలేదు. అక్కడున్న సోఫాలో ఆ ఇంటికి తనే యజమానురాలు అన్నంత ధీమాగా కూర్చుంది. నువ్వు నిజంగా చాలా మారిపోయావు సుజా. మదన్ చెబితే నేను నమ్మలేదు సుమా. పతివ్రత లక్షణాలు చాలా నేర్చుకున్నావు అంది. అతిగా వాగకు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సుజాత ఆందోళనగా గుమ్మం వైపు చూసింది. రవి ఆఫీస్ నుంచి వచ్చే వేళ అది. ఎందుకంత భయపడిపోతున్నావు? నీ ఉత్తరాలు నీకు చెప్పకుండా మీ ఆయనకి నేనేం చూపించనులే. ఎంత చెడ్డా స్నేహితురాలివిగా అంది మాటలు నొక్కి పలుకుతూ. నేను వెళ్ళమన్న తర్వాత ఇంకా కూర్చోటానికి సిగ్గులేదు అంది సుజాత. జాగ్రత్త, దురుసుగా మాట్లాడితే నష్టపోయేది నువ్వే అంది లత. ఏం చేస్తావు నువ్వు నన్ను? సుజాతకి ఆవేశం నిగ్రహించుకోవటం ఇక సాధ్యం కాలేదు. ఏమైనా చేయగలను. నాతో మంచిగా ఉండని వాళ్ల మీద జాలి నేనెందుకు చూపించాలి? నువ్వు మదన్కు రాసిన ఉత్తరాలు మీ ఆయనకి చూపిస్తే ఏమవుతుందో ఆలోచించు. ఏ మగాడైనా తన పెళ్ళామి ఇంకొకరికి ఇలాంటి ప్రేమలేఖలు రాసిందంటే ఊరుకోగలడా? ఒకవేళ ఊరుకున్నవాడు మగాడే కాదంటాను. ఒట్టి ఆడంగి వెదవన్నమాట. నువ్వు ఆడంగి వెదవని చేసుకోలేదు. అసలు సుశీలైన మగాడినే చేసుకున్నావు అంది లత. నోర్ముయ్, సుజాత అరిచింది. ఆవేశపడుకో, ఇలారా కూర్చో. నేను వచ్చిన విషయం గురించి నువ్వెంత త్వరగా మాట్లాడితే నేనంత త్వరగా వెళ్ళిపోతాను.
అసలు నా మంచితనం ఏమిటో నీకు అర్థం కావటం లేదు. నేను చెడ్డదాన్నై ఉంటే ఈ ఉత్తరాలు సరాసరి మీ ఆయనకి పంపి నీ కాపురం నాశనం చేసి ఉండేదాన్ని. నీ మీద నాకేం ద్వేషం లేదు సుజా. నీ ఉత్తరాలు నీకిచ్చేస్తాను. కానీ దానికోసం నాకు నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి అంది. ఏమిటది చెప్పు? సుజాత కూర్చోకుండానే అడిగింది. నాకు ఉద్యోగం కావాలి. మీ ఆయన ఆఫీస్లో స్టెనో పోస్టు ఖాళీగా ఉంది. అది నాకు ఇప్పించు. అంతకంటే ఎక్కువగా నేనేం కోరటం లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు కూడా చాలా మారినాయి సుజా. చదువు మానేశాను. మా నాన్న గుర్రం మీద నుంచి పడ్డాడు. లేవటం లేదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడా దొరకటం లేదు. నీకు తెలుసుగా, ఈ రోజుల్లో ఉద్యోగాలు కావాలంటే లంచాలైనా పెట్టాలి, పరపతైనా ఉపయోగించాలి. ఈ రెండూ నాకు లేవు. నాకు నీలా యోగ్యుడైన వాడిని చూసి గేలం వేసి పట్టి భర్తగా చేసుకునే నేర్పు కూడా లేదు. అందుకే నీ ముందిలా దేహి అని అడగాల్సి వచ్చింది అంది లత. సుజాతకి కాస్త స్థిమితం వచ్చింది. అది పెద్ద అసాధ్యమైన విషయంగా తోచలేదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? లత అడిగింది. సుజాత తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. లత ఒక క్షణం ఆ ఇల్లంతా కలయ చూసింది. దేనికి లోటు కల్పించడం లేదు. ఎదురుగా పుస్తకాల బీరువా మీద సుజాత, రవిల ఫోటోలు ఒకే ఫ్రేమ్లో బిగించి కనిపిస్తున్నాయి. రవి ఫోటో వైపు చూస్తున్న కొద్దీ లతకి ఈర్ష్య కలగసాగింది. మదన్ని కాదన్న సుజాత ఇబ్బందులు పడలేదు. జీవితం వ్యర్థం చేసుకోలేదు. అతనికంటే 1000 రెట్లు అధికుడిగా కనిపిస్తున్న రవి భర్త అయ్యాడు. అదృష్టం అంటే ఇదేనేమో. సుజాత మంచినీళ్ళు తెచ్చిచ్చింది. లత తాగుతుండగా ఇంతలో రవి రానే వచ్చాడు. అతను తన ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్న లతని చూసి చెక్కిదుడైనట్లుగా ఒక్క క్షణం ఆగాడు. సుజాత తెచ్చిపెట్టుకున్న నవ్వుతో లతని పరిచయం చేస్తూ, రవి, ఈ అమ్మాయి ప్రేమలత అని అంటుండగానే లత చేతులు జోడిస్తూ, సుజాత నేను ప్రాణ స్నేహితులం అంటూ పూర్తి చేసింది. రవి ప్రతి నమస్కారం చేయలేదు. ఐ సీ అన్నాడు. లత సోఫా మీద పడేసిన బ్యాగ్ తీసుకుంది. వస్తాను సుజా. మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైం తెలియలేదు సుమా. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. నీ చేతి వంకాయ కూర తిని చాలా రోజులైంది. ఈసారి తప్పకుండా భోజనానికి వస్తాను. బాయ్ బాయ్. చెయ్యి విలాసంగా ఊపి రవి వైపు విజయగర్వంగా చూసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి నీకు బాగా తెలుసా? బూటు విప్పుతూ అడిగాడు రవి. తెలుసు అంటే బాగా తెలీదు. సుజాత తడబడుతూ అంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం? అడిగాడు రవి. కాలేజీలో. నేను దూరం నుంచి వచ్చేదాన్ని. ఆ అమ్మాయి ఇల్లు కాలేజీకి దగ్గర. లంచ్ వాళ్ళ ఇంట్లో తినేదాన్ని అంది సుజాత. ఆ అమ్మాయి సంగతి నీకు బాగా తెలియదేమో. నాకు తెలుసు. చాలా గ్రంథసాంగురాలు. నేను విశాఖపట్నంలో చదువుతుండగా నా క్లాస్మేట్ గోపాలం అని ఉండేవాడు. వాడితో చనువుగా తిరిగి వాడి రూమ్కి వచ్చి వాడిని ప్రేమ వ్యవహారంలోకి దింపి పిచ్చివాడిలా చేసింది. వాడి తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైతే ఏమీ ఎరగనట్టుగా తన వాళ్ళకి చెప్పి కొట్టించింది. కాలేజీ అంతా నానా గోలా అయ్యింది. వాడు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎంత బాగా చదివేవాడో తెలుసా? బంగారం లాంటి వాడి జీవితం ఈ అమ్మాయి వ్యామోహంలో పడి అలా నాశనం అయిపోయింది. వాడు చచ్చిపోగానే నేను ఇంకో ఇద్దరూ కలిసి ఈ అమ్మాయికి బాగా బుద్ధి చెప్పాలని అనుకున్నాం. కానీ వాళ్ల మేనత ఎలా పసిగట్టిందో అక్కడి నుంచి చదువు మానిపించేసి పంపించేసింది అన్నాడు రవి. దిగ్భ్రాంతితో చూస్తున్న సుజాత అతని కోటు తీసుకుని అలాగే నిలబడింది. రవి టై విప్పుకుంటూ చెప్పాడు. ఇక్కడ ఎలా పరిచయం అయిందో మదన్ని పట్టింది. మదన్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించాడు. నేను ఆఫీస్లో అడుగుపెట్టిన మరుక్షణంలోనే ఉద్వాసన చెప్పి బయటికి పంపేశాను. ఈ అమ్మాయి నీకు పరిచయమని కల్లో కూడా అనుకోలేదు అన్నాడు రవి. సుజాత నిటారుగా అయింది. లత ఉద్యోగం గురించి అడగటంలో నిస్సహాయత్వం కాదు, ఇంత గ్రంథం ఉందన్నమాట. రవి చిత్తరువులా అయిన భార్యని చూసి నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు. సుజా, మనిషికెప్పుడూ సజ్జన సాంగత్యం ఉండాలి. అది శాంతినిస్తుంది. జీవితంలో సరైన గమ్యం వెంట నడిచే ధైర్యం కలగజేస్తుంది. లత లాంటి దుర్జన స్నేహం విషం లాంటిది. అది ఎప్పుడూ ఒకసారి హాని చేయక మానదు. ఆ అమ్మాయిని మన ఇంటికి రానియకు అన్నాడు. నో, నాకు తెలియదు ఇదంతా అంది సుజాత. తెలియదని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలిసిందిగా, ఇక రానీకు అన్నాడు. సుజాత తల ఊపింది. ఆ రాత్రి సుజాత పడుకోబోతుండగా ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి తీసింది. సుజా, నేను లతని మాట్లాడుతున్నాను. ఏమైంది నా ఉద్యోగం అంది. సుజాత ఫోన్ పెట్టేసింది. ఎవరు? మంచం మీద పడుకొని పుస్తకం తిరిగేస్తున్న రవి అడిగాడు. రాంగ్ నెంబర్ అంది. రోజులా సుజాత అతని చేరువుగా రాలేదు. అతని చేతుల్లో ఒరిగిపోలేదు. ఆలోచనగా మంచం అంచున కూర్చుండిపోయింది. ఏమిటలా ఉన్నావు
పుస్తకం పక్కన పడేస్తూ అడిగాడు. ఎలా ఉన్నాను అంది. దిగాలుగా పరధ్యాసగా ఉన్నావు. ఏమిటంత బెంగ? దేనికోసం అడిగాడు. సుజాత తలదించుకుంది. మౌనంగా ఉండిపోయింది. రవి వంగి సుజాత చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. నా నుంచి రహస్యమా అడిగాడు. లేదు, అక్కాపిల్లలు గుర్తుకు వచ్చారు అంది. నేను సరిగ్గా అదే అనుకున్నాను. రేపే నేను మూర్తికి ఉత్తరం రాస్తాను. సుజాత మీ మీద బెంగతో చిక్కిపోతోంది, త్వరగా బయలుదేరండి అని రాస్తాను. ఉత్తరం అయితే ఆలస్యం అవుతుందేమో, టెలిగ్రామ్ ఇవ్వనా అని అడిగాడు. వద్దు, నేనే వెళ్తాను అంది. నువ్వా? నేనిక్కడ ఒంటరిగా ఎలా ఉండను? నువ్వు పక్కన లేకపోతే రాత్రులు కలలోకి కామినీ పిశాచాలు వస్తాయేమో మరి. రవి ముఖం చూసి సుజాత పక్కున నవ్వింది. ఆ నవ్వు వినటం ఎంతో ఇష్టంలా రవి లైటు తీసి సుజాతని దగ్గరకు తీసుకున్నాడు. లత చెప్పులు టకటకలాడించుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చలమున్నాడు. డేవిడ్ అతను కబుర్లతో జోరుగా నవ్వుతున్నారు. చలాన్ని చూడగానే లత ముఖం చిట్లించి తన గదిలోకి వెళ్ళబోతుంటే కూతుర్ని డేవిడ్ పిలిచాడు. బేబీ రారా, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటి డాడీ? చలం పాస్ అయ్యాడట అన్నాడు. లత కంగ్రాచులేషన్స్ చెబుతుందని ఎదురు చూసిన చలానికి ఆశాభంగమే అయ్యింది. ఈసారి పేపర్లు అవుట్ అయ్యాయట డాడీ, చాలామంది పాస్ అయ్యారు అంది. నువ్వు పరీక్షలు రాస్తే నీ కూడా డిగ్రీ వచ్చేది కదా అన్నాడు. డిగ్రీ పుచ్చుకొని నేనేం చేయాలి డాడీ అంది. మొగుడు మీద కోపం వస్తే ఉద్యోగం చేయొచ్చు అన్నాడు చలం. మొగుడు అంటూ వస్తే నేను చస్తే ఉద్యోగం చేయను. ఆ సంగతి నీకు తెలియదేమో. లత విసవిసా వెళ్ళిపోయింది. లత మారిందని మీరు చెప్పారు, నాకు మార్పు ఎక్కడా కనిపించటం లేదే అన్నాడు చలం. ఆఫీస్ నుంచి వచ్చింది కదా, పనిచేసి వచ్చిన విసుగుతో ఉంది అన్నాడు డేవిడ్. సరే, నేను వస్తాను. చలం లేచాడు. ఆల్ రైట్ మై బాయ్, నీకు ఉద్యోగం ఇప్పించే పూచీ నాది. నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. మీరు ఉద్యోగం ఇప్పించినా ఇప్పించకపోయినా మీరు అడిగిన మాట నేను కాదనను. మీరు లతను అడగండి అనేసి వెళ్ళిపోయాడు చలం. ఏమిటి డాడీ, చలం నన్ను అడగమంటున్నాడు? ముడి విప్పేసి జుట్టు మెడల మీదకి దువ్వుకుంటూ వచ్చింది లత. డేవిడ్ ముఖం సీరియస్గా అయ్యింది. చెప్పు డాడీ, ఏమిటది? లత నిలదీసింది. ఇంకేముంది బేబీ, పెళ్లి విషయం అన్నాడు. ఎవరి పెళ్ళి? ఇంకెవరిదో అయితే నాకెందుకు? చలం గురించే. అతను పాస్ అయ్యాడు, డిగ్రీ వచ్చింది. రేపో మాపో ఉద్యోగం వస్తుంది. వస్తే? ఉద్యోగం దొరికితే అతనికి స్థిరత్వం వస్తుంది. వస్తే ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఇట్టే కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాడు. చేస్తే? డేవిడ్కి చాలా కోపం వచ్చింది. నువ్వు బొత్తిగా ఈ ప్రపంచపు ధోరణిలో లేవు బేబీ. ఎలా మాట్లాడుతున్నావో చూడు. చలానికి మించిన మంచి కుర్రాడు మనకెక్కడ దొరుకుతాడు? చలం నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలని అనుకోవాలి అన్నాడు. ఈ మాట వినగానే లత చేతిలో దువ్వెను విసురుగా నేల మీదకి గిరాటు కొట్టింది. డాడీ, ఆ మాట అనవద్దని 1,00,000 సార్లు చెప్పాను. నేను ఆ చలాన్ని చస్తే చేసుకోను అంది. డేవిడ్ చర్రుమని చూశాడు. చేసుకోక ఏం చేస్తావు? ఇట్లా ఊరు వెంబడి తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు నీకు తెలియదు బేబీ. వయసులో ఉన్నావు. ఈ స్వేచ్ఛ పెళ్లి కంటే హాయ్ అనుకుంటున్నావు. ఎల్లకాలం ఇలాగే ఉంటానని విర్రవీగుతున్నావు. నో బేబీ, నో. ఈ వయసు, ఈ హాయి మెరుపులా అయిపోతాయి. ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే ఒంటరితనం ఎంత భయంకరమో నీకు తెలీదు. ఏ ఆఫీస్లోనో క్లర్క్గానో, ఏ స్కూల్లో టీచర్గానో చేస్తూ వృద్ధకన్యగా జీవితం గడపాలి. అప్పుడు ఈ రోజున నిన్ను బయట స్వేచ్ఛగా తిరగమని కవ్వించి ఊరించి ప్రోత్సహించే ఈ పెద్ద మనుషులే ఇంకో 10 ఏళ్లు గడిస్తే నీ మొహం కూడా చూడరు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని సంసారంలో సుఖంగా ఉంటారు. నువ్వు కనిపిస్తే మీద బురద పడితే మైలపడ్డామని అసహ్యించుకున్నట్లుగా చూసి వెళ్ళిపోతారు. ఆ తిరస్కారం నువ్వు భరించలేవు. నీ బాధ పంచుకునేందుకు నీకు ఎవరూ ఉండను కూడా ఉండరు. నిన్ను నేనలా ఊహించుకోలేను బేబీ. నీకు పెళ్లి కాకపోతే నేను చచ్చిపోయినా నా ఆత్మకి శాంతి ఉండదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అన్నాడు. లత తండ్రి కుర్చీ వెనకగా వచ్చింది. అతని భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, పూరు డాడీ, ఎంత భయంకరంగా నువ్వు ఆలోచిస్తున్నావు. అలా ఆలోచిస్తున్నావని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు అలా అంటే నేను వెంటనే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంది. నిజంగానా? నిజంగానే. కానీ ఆ చెంచా చలంగాడిని మాత్రం కాదు. ఇంకెవరున్నారు అని అడిగాడు. పెళ్లి చేసుకుని అల్లుడిని తెచ్చి చూపిస్తాను, సరేనా? నా మీద నమ్మకం ఉంచు అంది. కూతురంత ధైర్యంగా చెబుతుంటే డేవిడ్ నమ్మినట్టుగా చూడసాగాడు. రవి ఆ సాయంత్రం ఫ్యాక్టరీ పని మీద నిజామాబాద్ వెళుతున్నాడు. సుజాత తను కూడా వస్తానంది. నేను రేపు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను. ఒక్కరోజు కోసం నువ్వెందుకు అన్నాడు రవి. సుజాత వినలేదు. మొండిగా అతని వెంట ప్రయాణమైంది.
సుజాత ప్రయాణానికి అన్నీ సర్ది అతను వచ్చేసరికి తను రెడీ అయ్యి ఎదురు చూస్తుండగా ఇంతలో ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి ఫోన్ తీసింది. అవతలి నుంచి ఆఫీస్ హెడ్ క్లర్క్ మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను హెడ్ క్లర్క్ గోవిందయ్యని మాట్లాడుతున్నాను. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయింది అన్నాడు. యాక్సిడెంటా? నిలువునా కంపించిపోతూ అంది సుజాత. అవునమ్మా, కారుని ఎవరో గుద్దేశారు. చాలా ప్రమాదం జరిగిపోయింది. మేమంతా హాస్పిటల్కి వెళుతున్నాం అన్నాడు. సుజాత చేతుల్లో హఠాత్తుగా శక్తిపోయినట్టుగా ఫోన్ జారిపోయింది. ఒంట్లో రక్తమంతా ఒక్కసారిగా నీళ్లుగా మారిపోయినట్లు అయ్యింది. అమ్మా, అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. హెడ్ క్లర్క్ ఏడుపు కంఠంతో అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. దానితో పాటు మదన్ నవ్వు క్రూరంగా వినిపిస్తోంది. ఈ రోజుల్లో యాక్సిడెంట్ ద్వారా మనిషి ప్రాణం తీయటం ఎంత సులువో నీకు తెలియదేమో. అది హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు అన్న మదన్ మాటలు మాటిమాటికి గుర్తుకొస్తున్నాయి. రవికి యాక్సిడెంట్ అయింది. తను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సుజాత మనసు హాస్పిటల్ వైపు మెరుపులా పరిగెత్తుతున్నా కాళ్ళు ఒక అంగుళం కూడా కదలలేకపోతున్నాయి. కళ్ల ముందు ఎన్నో యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. అంతా బీభత్సంగా ఉంది. ఎక్కడో శవాలు దిగబడుతున్నాయి. ఎవరో ఆర్తనాదాలు చేస్తూ ఆక్రోశిస్తూ ఏడుస్తున్నారు. సుజాత ఆ భయంకర దృశ్యాల మధ్య నడిచి వెళ్తున్న మనిషిలా, ఉన్మాదిలా, నిద్రలో నడుస్తున్న మనిషిలా గుమ్మం వైపు వచ్చింది. యాక్సిడెంట్ అయింది. రవి హాస్పిటల్లో ఉన్నాడు. తను వెళ్ళాలి. అయిపోయింది. ఈ జన్మకి తనకి రవికి రుణం తీరిపోయింది. మళ్ళీ మదన్ నవ్వు వినిపిస్తోంది. అది చాలా చిత్రంగా, విజయగర్వంగా ఉంది. ధీమాగా ఉంది. వెక్కిరింపుగా ఉంది. మదన్ ఎంత పిచ్చివాడు. రవి లేని క్షణంలో తను కూడా ఉండదని అతనికి తెలియదా? కళ్ల ముందు నిలువెత్తు మంటలు ఎర్రటి నాలుకలు చాస్తూ బగబగలాడుతుంటే వాటి మధ్య తన శరీరం ఆహుతైపోతోంది. ఆ మంటలు అతి దగ్గరగా ఉన్నాయి. తన శరీరం నిండా, మనసు నిండా ఉన్నాయి. తను కూడా మెల్లగా ఆ మంటల్లో కాలు పెట్టింది. కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న రవిని కౌగిలించుకుంటోంది. ఆ మంటలెంత హాయిగా ఉన్నాయి. అలా నిలువునా దహించుకుపోవటం ఎంత సుఖంగా ఉంది. అప్పటికే కళ్ళు తిరుగుతున్న సుజాత ఆసరా కోసం అన్నట్టు తలుపుని పట్టుకోబోయింది. ఆ క్షణంలో ఏదో పని మీద అక్కడికి వచ్చిన పని మనిషి అమ్మా అంటూ కంగారుగా వచ్చి పట్టుకునే లోపలే సుజాత కుప్పలా కూలిపోయింది. చాలా సేపైన తర్వాత ఎవరో తట్టి మెల్లగా పిలవగా సుజాతకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచేసరికి నారాయణరావు గారున్నారు. అమ్మా సుజా, నిన్నే. ఆయన ఎంతో వాత్సల్యంగా, ఆత్మీయంగా పిలుస్తున్నారు. సుజాత వెర్రిదానిలా ఆయన వైపు చూసింది. ఆయనకెలా ఉంది? పిచ్చిదానిలా అడిగింది. ఎవరికమ్మా అడిగారాయన. ఆయనకే. యాక్సిడెంట్ అయిందిగా అంది సుజాత. యాక్సిడెంట్ అయిన మాట నిజమేనమ్మా, కానీ రవికి ప్రమాదం అయిందని నీకెవరు చెప్పారు? రవి ఊరు వెళ్లే ప్రయాణం క్యాన్సిల్ అయింది. కారు నాకు కావాలంటే పంపించాడు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరుతుంటే చౌరస్తాలో లారీకి గుద్దుకుంది. డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలాయి. రవికి ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళి డ్రైవర్ని టాక్సీలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అతనికి బ్లడ్ కావాలంటే దానికోసం ఇంకో హాస్పిటల్కి పరిగెత్తాడు. హెడ్ క్లర్క్ని నీకు చెప్పమన్నాడు. అతను చెప్పటం తప్పో నువ్వు వినటం పొరపాటో కానీ ఆయన ఇంకా ఏదో చెబుతున్నాడు. ఆయనకేం జరగలేదా అంది సుజాత ఆత్రంగా. ఏం జరగలేదు. ఇంత క్రితమే రవి హాస్పిటల్ నుంచి వస్తున్నాడని ఫోన్ చేశాడు. ఈ యాక్సిడెంట్ తెలిసి నేను హాస్పిటల్కి వెళ్లాలని అనుకుంటుంటే ఇంతలో మీ పని మనిషి పక్కింటి ఆవిడ చేత నువ్విలా పడిపోయావని ఫోన్ చేయించింది. ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తే అక్కడెవరూ తీయలేదట, నాకు చేశారు. నేను డాక్టర్ని తీసుకొని వచ్చాను. నువ్వు ఫెయింట్ అయ్యావని, ఇంకేం ప్రమాదం లేదని ఆయన చెప్పాడు అన్నారు సుందరామయ్య గారు. ఆయన అంటుండగానే రవి లోపలికి వచ్చాడు. అతని వెంట మదన్ కూడా ఉన్నాడు. అడుగో, రవి రానే వచ్చాడు. నీ కళ్ళతో నువ్వు స్వయంగా చూడు అన్నాడు నారాయణరావు గారు. రవి సరాసరి వచ్చి సుజాత పక్క మీద కూర్చున్నాడు. అప్పటికే అతన్ని చూడగానే చేతులు చాస్తూ లేచి కూర్చుంది. రవి, ఆ పిలుపులో 1000 ఆక్రందనలు ప్రతిఫలించినాయి. దుఃఖం సముద్రాలై పొంగింది. అక్కడ ఆ క్షణంలో అందరూ ఉన్నారనే సంకోచం కూడా లేకుండా అతన్ని హత్తుకుపోయింది. సుజా, ఏమిటి పిచ్చితనం? నువ్వింత పిరికిదానని నాకు తెలీదు సుమా, భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు. అతని కంఠంలో కూడా ఏదో అడ్డుపడ్డటైంది. నారాయణరావు గారు కారు పంపమని అడగకపోతే అసలు ఆ కారులో తను రావాల్సింది. ఆ డ్రైవర్ సీట్లో తనే ఉండేవాడు. సుజాత రవి మెడని కౌగిలించుకొని అతన్ని హత్తుకుపోయింది. రవి సుజాత వెన్నుమీద చెయ్యి వేసి నిమురుతూ అనునయిస్తున్నాడు. అక్కడే నిలబడి ఉన్న మదన్కి ఈ దృశ్యం జన్మలో మరువలేనట్టుగా ఉంది. అతని గుండెలు పిండినట్టుగా మనసు విలవెల్లాడింది. భార్యాభర్తలిద్దరూ అలా అనురాగంగా కనిపిస్తుంటే
అతని కళ్ళల్లో నుంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఎర్రబడినాయి. లత ఫోన్ చేసిన వేళ ఎలాంటిదో కానీ ఆ క్షణం నుంచి సుజాతకి మనశ్శాంతి అంటే ఏమిటో మర్చిపోయినట్టుగా ఉంది. మదన్ తెలివిగా ఒక పక్క నుంచి లతని ఉత్తరాలతో సుజాత మీదకి ఉసిగొల్పుతున్నాడు. మరోపక్క రవి ఎదుట ఏమీ ఎరగని అమాయకుడిలా నటిస్తున్నాడు. రవి ప్రవర్తనని చూసి సుజాత కలవరపడుతుంటే వినోదిస్తున్నాడు. సుజాత రాత్రింబవళ్ళు ఈ సమస్య ఎలా వదిలించుకోవటమా అనే అశాంతితో వేగిపోసాగింది. ఫోన్ మోగితే భయం, హఠాత్తుగా తలుపు చప్పుడు వినిపిస్తే లత వచ్చిందేమోననే జంకు. జీవితం కత్తుల బోన్లా తయారవటంతో సుజాతలో మునుపటి ఉత్సాహం తగ్గిపోయింది. కంటికి నిద్రే కరువైంది. భోజనం మీద ఇష్టం పోయింది. సుజాతలో మునుపటి ఉత్సాహం సన్నగిల్లటం చూసిన రవి కారణం తెలుసుకోవటానికి ఎన్నో విధాలా ప్రయత్నించాడు. నాకు చెప్పు, ఎందుకలా ఉన్నావు? నా దగ్గర దాపరికమేమిటి అన్నాడు. అతను ఎంత అడిగినా నాకు ఒంట్లో బాగాలేదు అన్న మాట తప్పించి ఇంకేం చెప్పలేకపోయింది. రేపు డాక్టర్ దగ్గరికి పద, ఆవిడ అదేమిటో తేలుస్తుంది అన్నాడు రవి. మర్నాడు బలవంతంగా భార్యని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. లేడీ డాక్టర్ సుజాతని పరీక్ష చేసి సుస్థి ఏమీ లేదని, ఒక బాబో పాపాయో పుడితే సరిపోతుందని నవ్వుతూ అంది. సుజాత పిల్లల కోసం దిగులు పడుతుందేమోననుకున్న రవి ఇంటికి రాగానే, ఏయ్ ఏమిటిది, మన పెళ్ళి అయ్యి ఎన్నాళ్ళయిందని అలా విచారపడుతున్నావు? పోనీ బాబు పుట్టే వరకు నన్నే ఒక బాబు అనుకో అంటూ సుజాత ఒళ్ళో తలపెట్టుకుని తమాషా చేశాడు. సుజాత ఎన్నోసార్లు మదన్ విషయం రవికి చెప్పేద్దామని అనుకుంది. కానీ రవి ముఖం చూస్తుంటే ధైర్యం చాలటం లేదు. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని నిలదీస్తే ఏమని జవాబు చెప్పడం? అదీ కాకుండా మదన్కి తను రాసిన ప్రేమలేఖలు, అవి తన దాంపత్య జీవితంలో విషం కుమ్మరిస్తాయనే భయం వెరపు పుట్టింది, వెనక్కు లాగుతోంది. లత అన్నమాట నిజమే. ఏ మగాడైనా అలాంటి ప్రేమలేఖలు ఇంకొకరికి భార్య రాసిందని తెలిస్తే క్షమించగలుగుతాడా? అందులో రవి లాంటి వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు. ఎదుటి వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటారు. అతని స్వభావం తనకి బాగా తెలుసు. తనకి నచ్చని వాళ్లతో అతను రాజీపడి పేచీ పెట్టుకోడు. నిశ్శబ్దంగా దూరమైపోతాడు. సుజాత శరీరం జలధరించింది. ఆ మౌనం కంటే చిత్రహింస ఇంకేదీ ఉండదేమో. సుజాత వేదనగా చేతుల్లో ముఖం దించుకుంది. మదన్కి తను రాసిన ఆ ప్రేమలేఖలు రవి చూసే కంటే తను చావటం నయం. అసలు ఆ భగవంతుడు ఎందుకిలా చేయాలి? రవి లాంటి ఉత్తమ వ్యక్తిని జీవితంలో ప్రసాదిస్తూ ఈ అపశృతి తనకు ఎందుకు కల్పించాలి? మనుషుల కష్టాలు ఆయనకి వినోదం కాబోలు. గోడగడియారం టంగున 4 గంటలు కొట్టింది. సుజాత ఉలికిపడి తలెత్తి చూసింది. అప్పుడే 4 అయిపోయింది. రవి ఆ పూట త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. సినిమాకి వెళ్ళటానికి టికెట్లు రిజర్వ్ చేయించాడు. ఇంట్లో టిఫినేమీ చేయవద్దని, బయట ఏ హోటల్లోనైనా తిని పిక్చర్కి వెళదామని, సరిగ్గా 4 గంటలకల్లా రెడీగా ఉండమని మరీ చెప్పాడు. సుజాత నీరసంగా లేచింది. యాంత్రికంగా వెళ్ళి బీరువా తెరిచి అందిన చీర, జాకెట్ తీసి మంచం మీద పడేసింది. నగలు తెచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి బీరువా మూసింది. బీరువా మూసిన సుజాత వెనక్కు తిరిగి బీరువాని ఆనుకొని ఒక క్షణం కళ్ళు మూసుకుంది. మనసులో లేని ఆనందం నటించడం ఎంత కష్టం. ఇదివరకు రవితో ఎక్కడికైనా వెళ్లాలంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది. ముందే రకరకాల చీరలు తీసి అందులో ఏం కట్టుకుంటే ఆ పూట బావుంటుందా అనుకుంటూ గంటల తరబడి ఎన్నిక చేసేది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా రవి నా భార్య అని పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఈడు జోడుగా ఉన్న ఈ చక్కని జంట అని ప్రశంసాపూర్వకంతో చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపించేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. రవి మానసికంగా ఎంత గంభీరంగా ఉన్నా నలుగురి మధ్య ఉన్నప్పుడు అంత సరదాగా ఉంటాడు. అతను ఉన్న చోట గొల్లున నవ్వులు వినిపిస్తూనే ఉంటాయి. తను నవ్వుతూ ఉండి ఎదుటివారిని నవ్వులతో ముంచెత్తటమే అతని వ్యక్తిత్వంలో ఉన్న బలీయమైన ఆకర్షణ. హలో, వాట్ ఏ వండర్ఫుల్ పోజ్. అజంతా సుందర్లా ఉన్నావు. సుజాత ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా లత నిలబడి ఉంది.